ఏపీ సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణులు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లెలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా పాల్గొన్నాడు. నారా దేవాంశ్ రన్నింగ్ పోటీ దృశ్యాలను నారా బ్రాహ్మణి తన ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు తిలకించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారని, పని లేకపోతే ఆయన నిరుత్సాహపడతారని అన్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలతోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటామని చెప్పారు. నారావారిపల్లెలో సంక్రాంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. భోగి సంక్రాంతి వేడుకల్లో సీఎం సత్యమని నారా భువనేశ్వరి పాల్గొని మనతో పాటు భువనేశ్వరి మేడంతో మాట్లాడతాం. మేడం, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మేడం ఈ పండుగ సందర్భంగా? తెలుగు ప్రజలకి నా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకే కాదు, మీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకించి మన గత పండుగ కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ పండుగ జరుగుతాం. ఎట్లా అనిపిస్తుంది కంపారిజన్ గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు పవర్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జరిగేది జరుగుతానే ఉంది. ఏమీ నాకు తేడా లేదు. మేమెప్పుడు ప్రజలతోనే ఉండే కుటుంబం. మేమెప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు మా ఊర్లో చేసుకుంటాం. ప్రభుత్వం వచ్చిందనేది ఇదేమీ మాకు స్పెషల్ అనిపించట్లేదు. అంతా ఉన్నా లేకపోయినా మా కుటుంబం ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు సంబరాలు ఎట్లా జరుపుకున్నారు? చిన్నప్పుడు నుంచి అట్లాగే చేసేవాళ్ళు. చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు మేము మా నిమ్మకూరుకి వెళ్ళే వాళ్ళం పండగలప్పుడు. తర్వాత అట్లాంటిది ఇక్కడికి పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి ఒక 25 ఏళ్ళ నుంచి ఈ సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటున్నాం. ఇవాళ కొత్తగా కాదు, ఇది మన ట్రెడిషన్స్ కనుక ఇది ముందుకు తీసుకెళ్ళటం మన కర్తవ్యం అండి. ఇప్పుడు కూడా సీఎం గారు ఈ వయసులో కూడా అంత ఎనర్జీ కనిపిస్తుంది మేడం. అంటే పండగ అయినా వేడుక అయినా నిజంగా ఆయన ఎనర్జీకి కారణం ఏంటి మేడం? మెయిన్ ఆయన ఎనర్జీకి, ఆయనకి ఎప్పుడు పని ఉంటే సంతోషంగా ఉంటారు, అది ఆయనకి కారణం. ఆయనకి ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండటం అది ఆయనకి కారణం. ఆయన ఎప్పుడన్నా పని చేయకుండా ఉండమంటే అది ఆయనకి నీరసం వస్తుంది, నిరుత్సాహంగా ఉంటుంది. ఆయనకి ఎప్పుడు పండుగ వర్కాలిక్ ఆయన. సో అందుకే ఆయన ఎప్పుడు పని ఉన్నప్పుడు ఆయన సంతోషంగా. ప్రజలకి నేను చెప్పేది ఏమనగా, ఈ పండగలప్పుడు మనందరం మన ఊరికొచ్చి మన కుటుంబ సభ్యులతో, మన మిత్రులతో మన పండుగలు చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సీఎం సతీమణి నారా భువనేశ్వరి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఈ పండగ జరుపుకోవాలని చెప్పి ఆమె కోరుతున్నారు. తాను చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి, భోగి వచ్చిందంటే ఎంతో సంబరంగా చేసుకునే వాళ్ళం. నిమ్మకూరులో తన తండ్రి అట్లాగే కుటుంబ సభ్యులు చేసుకున్న సందర్భాలను కూడా ఆమె గుర్తు చేసుకుంటారు. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఆయన భర్త విషయంలో చాలా కీలక విషయం చెప్పారు. తనకు ఇంత ఎనర్జీకి కారణం తనకు వర్కహాలిక్, అంటే ఎప్పుడూ ఒక పని ఉండాలనికి. పని లేకపోతే ఆయనలో నీరసం ఉంటుంది, పని ఉంటేనే ఆయనలో ఎనర్జీ ఉంటుంది. ఇవాళ అటువంటి పని ఒత్తిడిలో ఉన్నా, పని లేకపోయినా ఇప్పుడు మాత్రం పండగ మాత్రం చాలా ఎప్పుడు కూడా సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ పండగ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కూడా భువనేశ్వర్ గారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, నారావారిపల్లె. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లెలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా పాల్గొన్నాడు. నారా దేవాంశ్ రన్నింగ్ పోటీ దృశ్యాలను నారా బ్రాహ్మణి తన ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు తిలకించారు. Make it fast. Front में चलो सर.
అందరితో పాటు మేము కూడా ఉండాలి ఆలోచనతో అందరి పిల్లలతో పాటు తను అంత